ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన మెగాస్టార్ బాబీ సినిమాని ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. దీంతో చిరంజీవికి గ్యాప్ వచ్చిందా లేక బాసే ఏమైనా గ్యాప్ ఇచ్చారా అనే చర్చ జరుగుతోంది మెగా అభిమానుల్లో. మరి టాలీవుడ్ సీనియర్స్ అంతా షూటింగ్స్ తో రఫ్ ఆడిస్తుంటే చిరు ఎందుకు స్లో అయ్యారు? మనశంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలై 4 నెలలు కావస్తోన్నా డైరెక్టర్ బాబీతో కన్ఫర్మ్ అయిన మెగా 158 ప్రాజెక్టుని ఇంకా పట్టాలెక్కించలేదు చిరంజీవి. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ఫైనల్ స్టేజ్కి వచ్చినా ఎందుకనో డిలే అవుతూనే ఉంది. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించి మెగాస్టార్ పై లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. దీంతో ఈ మంత్ ఫస్ట్ వీక్ లో గ్రాండ్ లాంచింగ్ ఉంటుందనుకుంటే మెగా ఫ్యాన్స్ ని ఇంకా వెయిట్ చేయిస్తున్నారు మేకర్స్. బాబీతో సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లడంలో చిరంజీవి గ్యాప్ తీసుకున్నారో ఏమో కానీ బాలయ్య మాత్రం దూకుడు మీదున్నారు. ఆల్రెడీ పట్టాలెక్కించిన గోపీచంద్ మలినేని సినిమాని పరుగులు పెట్టిస్తూనే డైరెక్టర్ కొరటాల శివ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఈ శనివారం మే 9న బాలయ్య కొరటాల శివ సినిమా గ్రాండ్ లాంచింగ్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని సినిమాతో పాటు కొరటాల శివ మూవీని ప్యారలల్ గా చేయనున్నారు నటసింహం. బాలయ్యే కాదు, ఈ ఇయర్ విక్టరీ వెంకటేష్ సైతం ఇదే ప్లానింగ్ తో ఉన్నారు. ప్రజెంట్ త్రివిక్రమ్ సినిమాని జెట్ స్పీడ్ లో పూర్తి చేస్తోన్న వెంకటేష్ లైనప్ లో అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్ కూడా ఉంది. కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటించే ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం మ్యూజికల్ సిట్టింగ్స్ కోసం తమన్ లేటెస్ట్ గా ఎంట్రీ ఇవ్వడంతో షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్లు తెలుస్తోంది. కింగ్ నాగార్జున సైతం 100 సినిమాని చాలా సైలెంట్ గా పూర్తి చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ రా కార్తిక్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రీసెంట్ గా జాయిన్ అయిన టబు తన పార్ట్ కి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో సోగ్గాడే చిన్ని నాయన 3 కి రెడీ అవుతున్నారు నాగార్జున. మొత్తంగా చిరు మినహా మిగిలిన టాలీవుడ్ సీనియర్లంతా షూటింగ్స్ తో రఫ్ ఆడిస్తుంటే బాబీ ప్రాజెక్టు మరింత డిలేపై ఏంటి బాసు సంగతంటూ వర్రీ అవుతున్నారు మెగా అభిమానులు.